వైసీపీకి పవన్ లైన్ క్లియర్ చేశాడా? వైఎస్ఆర్సీపీకి మేలు చేసిన పవన్ అనంతపురం పర్యటన ఏంటి ఆశ్చర్యపోతున్నారా? అవును, ఇది నిజంగా నిజం. అనంతపురం పర్యటనలో పవన్ కళ్యాణ్, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ అనంతపురం పర్యటన వైసీపీకి అనుకూలంగా మారనుందా? క్షేత్రస్థాయిలో జరిగిన పరిణామాలను జాగ్రత్తగా గమనిస్తే పవన్ వైఖరి వల్ల వైసీపీకి లాభమే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఇంతకీ విషయం ఏమిటంటే, అనంతపురం జిల్లాలో కరువు యాత్ర చేస్తానని చెప్పిన పవన్ చివరకు టీడీపీ నేతల ఇళ్లల్లో విందు రాజకీయాలు చేశారు. దాంతో జిల్లాలలోని జనాలు మండిపోతున్నారు. 2019లో రైతుల కన్నీళ్లు తుడిచే వాళ్లకే తన మద్దతు అని చెప్పిన పవన్ మంత్రి పరిటాల సునీత, ఎమ్మెల్యేలు ప్రభాకర్ చౌదరి, ఫిరాయింపు ఎమ్మెల్యే అత్తార్ చాంద్ బాషా, వరదాపురం సూర్యనారాయణ రెడ్డి ఇళ్లకు వెళ్లారు. పవన్ చేసిన ఈ పని వల్ల రాజకీయాలకు సంబంధం లేని తటస్థుల్లో ఆగ్రహం తెప్పించింది. పోయిన ఎన్నికల్లో ఈ జిల్లాలో ఓటర్లు దాదాపు ఏకపక్షంగా టీడీపీని ఆదరించారు. మొత్తం 12 సీట్లలో టీడీపీ 10 సీట్లు గెలవగా వైసీపీ 2 స్థానాల్లో మాత్రమే గెలిచింది. అయితే తర్వాత కదిరి ఎమ్మెల్యే చాంద్ బాషా కూడా టీడీపీలోకి ఫిరాయించిన సంగతి తెలిసిందే. దానికి తోడు 3.5 ఏళ్ల చంద్రబాబు నాయుడు పాలనలో జనాల్లో బాగా వ్యతిరేకత మొదలైంది. మొన్నటి వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి పాదయాత్రలో ఆ విషయం స్పష్టంగా కనపడింది కూడా. ఎవరూ ఊహించని విధంగా జగన్కు జనాలు బ్రహ్మరథం పట్టారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ, వైసీపీ, జనసేనలు పోటీ చేస్తే ఓట్లు చీలిక ఖాయమని జనాలు అనుకుంటున్నారు. అయితే తాజాగా తన అనంత పర్యటనలో టీడీపీ, జనసేన ఒకటే అని పవన్ చాటి చెప్పినట్లయింది. సమస్యలు తెలుసుకోవడానికి ఎవరూ మంత్రులు, అధికార పార్టీ ఎమ్మెల్యేల ఇళ్లకు వెళ్లరన్న విషయం అందరికీ తెలిసిందే. సమస్యల పరిష్కారం విషయంలో పవన్లో చిత్తశుద్ధి ఉంటే మంత్రులు, ఎమ్మెల్యేల ఇళ్లకు ఎందుకు వెళ్ళినట్లు? ఇటువంటి ప్రశ్నలే జిల్లాలో మొదలయ్యాయి. దాంతో టీడీపీ, జనసేన ఒకటే అని జనాల్లో చర్చ జరుగుతోంది. అంటే వచ్చే ఎన్నికల్లో జనసేనకు ఓటు వేస్తే అది టీడీపీకి మద్దతు ఇచ్చినట్లే అన్నది స్పష్టమైపోయింది. పైగా అందరు ఎమ్మెల్యేల ఇళ్లకు వచ్చి ఆతిథ్యం స్వీకరిస్తానని బహిరంగంగా చెప్పటం కూడా పవన్కు నష్టం చేసేదే. అందువల్లే చంద్రబాబు విధానాలు నచ్చని జనాలు ప్రత్యామ్నాయంగా వైసీపీ గురించి ఆలోచించేట్లు పవనే ఊతమిచ్చారు. తాను ఇప్పుడు భవిష్యత్తులోనూ ఏ పార్టీ వైపు నిలబడబోతోంది, ఫ్యాన్స్ ఎవరితో కలిసి పనిచేయాలి అన్న దానిపై పరోక్షంగా సంకేతాలిచ్చారు. ఇప్పటి వరకు ఒక చంద్రబాబు నాయుడును పక్కన పెడితే పవన్ కళ్యాణ్ ఇలా నేరుగా ఒక టీడీపీ మంత్రి ఇంటికి వెళ్లి చర్చలు జరిపింది లేదు. టీడీపీ ఎమ్మెల్యే బుజ్జి ఇంటికి మాత్రం పవన్ వెళ్లారు. ఇప్పుడు ఏకంగా పరిటాల సునీత ఇంటికి వెళ్లడం, టీడీపీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరితో రహస్య మంతనాలు జరపడం ద్వారా తాను టీడీపీతోనే ఉంటానన్నది స్పష్టంగానే చెప్పినట్లయింది. ఈ పరిణామం ఒక విధంగా వైసీపీకి మంచి చేసేదే. వచ్చే ఎన్నికలు చంద్రబాబు పాలనకు రెఫరెండంగా ఉంటాయి. చంద్రబాబు ప్రభుత్వం ఉండాలా, దిగిపోవాలా అన్న పాయింట్ మీద ప్రజలు తీర్పు చెప్పబోతున్నారు. చంద్రబాబు, పవన్ కలిసి వచ్చినా సరే ప్రజల ఓటింగ్ ఇదే పాయింట్ మీద ప్రధానంగా ఉంటుంది. ఒకవేళ పవన్ కళ్యాణ్ తాను ఒక ప్రత్యామ్నాయం అన్నట్టుగా వచ్చి ఉంటే చంద్రబాబును వ్యతిరేకిస్తున్న వారు ప్రభుత్వ ఓటు బ్యాంకు కూడా కొద్ది మేర చీలి పవన్ కళ్యాణ్ వైపు వెళ్లేది. అప్పుడు చంద్రబాబుకు అది కలిసి వచ్చేది. ఆ మేరకు వైసీపీకి నష్టం కలిగేది. కానీ పవన్ కళ్యాణ్ చంద్రబాబుతోనే ఉండేందుకు సిద్ధపడుతున్నారు. కాబట్టి టీడీపీ ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేక ఓటింగ్ మొత్తం వైసీపీకే దక్కే ఛాన్స్ ఉంది. పవన్ చంద్రబాబుతోనే కలిసి ఉండడం వల్ల కాపు ఓట్లపై ప్రభావం కొద్ది మేర ఉండవచ్చు. కాకపోతే పవన్ను అభిమానించే కాపులు తమ పవన్ కళ్యాణ్ కింగ్ అయితే చూడాలని ఆశించారు. కానీ పవన్ కళ్యాణ్ మాత్రం తాను సీఎం పదవి రేసులో లేను అని స్పష్టంగా చెబుతున్నారు. మరో 25 ఏళ్ల తర్వాతే దాని సంగతి చూసుకుందాం అన్నట్లుగా మాట్లాడుతున్నారు. కాబట్టి తమ వాడు ముఖ్యమంత్రి కానప్పుడు చంద్రబాబు అయితే ఏంటి, జగన్ అయితే ఏంటి అని ఆలోచించే వారి శాతం కూడా పెరుగుతోంది. ఆ పరిస్థితి ఏర్పడితే పవన్ కళ్యాణ్ చెప్పారు కదా అని గుడ్డిగా ఓటేసే వారి సంఖ్య సామాజిక వర్గంగా కానీ అభిమానుల పరంగా కానీ తగ్గే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి టీడీపీతో స్నేహాన్ని పవన్ కళ్యాణ్ ఎంత ఓపెన్గా ప్రదర్శిస్తే వైసీపీకి అది అంత మంచిదే అంటున్నారు. అందుకే వైఎస్ఆర్సీపీ అభిమానులు పవన్కి ఓ లైక్ వేసుకోండి. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.